కొరింథీల సంఘానికి పునీత పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము, మేము పేదవారిగా గోచరించుచున్నాము అనే మాట ఇక్కడ కొరింథీలతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా పౌలు పేదవాడు కాదు, అత్యంత ధనికుడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి, రోమ్ పరిపాలనలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, గొప్ప వ్యక్తే. ఈరోజు మనం పోల్చుకుంటే ఒక మంత్రితో ఉన్న స్థాయి అనుకోవాలి ఆ రోజు పౌలు గారిది. కానీ ఇదంతా సౌలుగా ఉన్నప్పుడు మాత్రమే. యేసుక్రీస్తు యొక్క దర్శనం కాకముందు సౌలుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భోగభాగ్యాలన్నీ పౌలు గారు అనుభవించాడు. ఎప్పుడైతే క్రైస్తవుల్ని హింసించి వాళ్ళని చెరసాల నందు బంధించాలని దమస్కు అనే పట్టణానికి బయలుదేరుతూ వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు పునీత పౌలు గారితో మాట్లాడిన మాటలు మనకు తెలిసే ఉంటాయి. గతంలో ఫాదర్ గారు మాట్లాడాడు, మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తుందా మాట? సౌలు పౌలుగా మారటానికి అదే ఒకే ఒక్క మాట యేసుక్రీస్తు దర్శనమై మాట్లాడిన మాట. క్రైస్తవుల్ని హింసించాలి, దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులందరినీ తీసుకొచ్చి యెరూషలేములో ఉన్న చెరసాలలో బంధించాలని అక్కడ గవర్నమెంట్ తోటి ఒక లేఖ తీసుకొని, పర్మిషన్ పత్రిక తీసుకొని, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి చెరసాలలో వేయాలని బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో యేసుక్రీస్తు దర్శనమైన మాట మనకు తెలుసు. దర్శనమైనప్పుడు పౌలుతో క్రీస్తు మాట్లాడిన మాట ఏంటి అనేది మీకు ఏమన్నా తెలుసా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు కనీసం 10 సార్లు చెప్పుకొని ఉంటాం ఈ మాట, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన మాటలు. ఇవి క్రైస్తవులు హింసించి చంపి చాలామంది చంపిన వ్యక్తుల్లో కూడా స్టెఫాన్ని చంపబడినప్పుడు కూడా పౌలు హస్తం ఉంది. మరి అలాంటి వాడే యేసుక్రీస్తు యొక్క కోసం ఆయన యొక్క సర్వస్వాన్ని వదిలిపెట్టి దేశాలకి, ఈరోజు మనకి ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి ప్రయాణం చేయటానికి. ఆ రోజులు ఇవేమి లేవు. అయినా కూడా సముద్ర ప్రయాణం ద్వారా, ఓడల ద్వారా దేశాలకు వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి అనేక సంఘాలు కట్టబడి అనేక మందిని యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గంలోనికి తీసుకురావటంలో పౌలు ఎంతో కృషి చేశాడు. మరి క్రైస్తవుల్ని హింసించాలనే ఆలోచన నుండి క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా రక్షణ పొందాలనే మారు మనసు ఆయనకి ఎలా కలిగింది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గతంలో కూడా చెప్పుకున్నాం, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది, మీకు పాయింట్లన్నీ అర్థమవుతూ ఉంటాయి. క్రైస్తవుల మీద రెచ్చిపోయి ఆయన ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మార్గ మధ్యంలో దర్శనమై, సౌలు సౌలు నీవు నన్నేలా హింసించితివి అని ఒక స్వరం వినపడిద్ది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సౌలు సౌలు, అప్పటికి ఇంకా పౌలు కాలాయన. పౌలు ఎప్పుడు దర్శనం అయ్యి బాప్తిసం తీసుకున్న, జ్ఞానస్నానం తీసుకున్నాక ఆయన పేరు పౌలుగా మారింది. అంతకుముందు సౌలు. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి జ్ఞానోదమై వెంటనే అననీయ అనే ప్రవక్త ద్వారా ఆయన జ్ఞానస్నానం తీసుకొని ఒక 3 సంవత్సరాలు ఆయన అసలు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయినట్లుగా కూడా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాలు ఆయన గడిపిన జీవితం లోకంతో గడపల, భార్య పిల్లలతో గడపల, ఫ్యామిలీతో గడపల. ఆయన ఊరు ఎక్కడో వదిలిపెట్టి వచ్చాడు, ఇక్కడెక్కడో ఆ దమస్కు అనే పట్టణంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఆయన జ్ఞానస్నానం తీసుకొని సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చి 3 సంవత్సరాలు ఎవరికి కనపడకుండా మాయమైపోయాడు. క్రీస్తు దర్శనం అయిపోయాక, ఆ రోజు వాస్తవంగా అయితే క్రీస్తు దర్శనం అయిపోయాక ఆ రోజు క్రీస్తు సంఘం నడపబడుతుంది. ఒక అపోస్తుల ద్వారానే సంఘం నడపబడుతూ ఉంది యెరూషలేములో. వాస్తవంగా పౌలు కూడా అక్కడికే యెరూషలేంకి వెళ్ళి శిష్యుల్ని కలవాలి. ఆయన కూడా శిష్యులను కూడా కలవాల. ఆయన డైరెక్టు యేసుక్రీస్తుతో సంబంధాలు పెట్టుకొని యేసుక్రీస్తు ద్వారానే ఆయన వాక్యాన్ని నేర్చుకొని 3 సంవత్సరాల తర్వాత అనేక మందిని రక్షణ మార్గంలో తీసుకొచ్చి కొన్ని సంఘాలు కట్టిన తర్వాత అప్పుడు యెరూషలేముకి వెళ్ళి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేను అన్ని జనులకి సువార్త ప్రకటించాను. దేవుడు నాకు ఇదిగో ఇలాంటి మేలులు చేయటానికి అద్భుతాలు చేశాం. పరిశుద్ధాత్ముడి దేవుని ద్వారా మేము అనేక అద్భుతాలు చేశాం. శిష్యులుగా మిమ్మల్ని ఏ విధంగా అయితే దేవుడు ఎన్నుకున్నాడో అదేవిధంగా అన్ని ప్రజలకి సువార్త ప్రకటించడం కోసం పౌలు నన్ను ఎన్నుకున్నాడని చెప్పి మాట్లాడిన సందర్భం. ఈలోపు అనేక సంఘాల్లో ఆయన మాట్లాడిన బోధల గురించి కానీ ఆయన చేసిన అద్భుతాల గురించి కానీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయినాయి. శిష్యులు కూడా కొద్దో గొప్ప తెలిసినాయి. కానీ పౌలు సొంతంగా వెళ్ళి శిష్యుల్ని కలిసి చెప్పినప్పుడు శిష్యులు కూడా చాలా సంతోషపడి, సరే ఇంకా నువ్వు బాగా ప్రకటించబడాలి అని చెప్పి పంపించినప్పుడు అనేక సంఘాలు కట్టాడు ఆయన. మన బైబిల్లో కూడా కొత్త నిబంధనలో సగం బైబిల్ పౌలు రాసిందే. కొత్త నిబంధనలో సగం బైబిల్ పౌలు గారు రాసినయే. అన్ని కొరింథీల సంఘాలకు కానీ, ఎఫీసీల సంఘం కానీ, గలతీలకు కానీ, కొలస్సీలకు కానీ, ఇలా అన్ని సంఘాలకు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. మరి అంత హుందాగా, అంత సంపాదన, అంత ఆస్తిపరుడై ఉండి కూడా దేవుని సేవ నిమిత్తం అన్నీ వదులుకొని ఒక ఊరికి వెళ్ళి సంఘం పెట్టినప్పుడు అక్కడ విశ్వాసులు కూడా ఆయన రూపాయి అడగల. ఒక రూపాయి విశ్వాసులు కూడా అడగల ఆయన అక్కడ ఏదో డేరాలు గుట్టుకుంటూ పని చేసుకుంటూ ఆయన జీవనాన్ని గడుపుకుంటూ చూడు అసలు ఎంత ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా వదులుకొని డేరాలు కొట్టడం అంటే ఏంటి? ఒక కూలి పనే కదా, మనం చేసుకునే కూలి పనుల్లో అదొక పని. ఆయనకు అంత అవసరం లేదు, డేరాలు గుట్టుకొని బతకాల్సిన అవసరం లేదు పౌలుకైతే. ఎందుకంటే ఆయన బాగా ధనికుడు. కానీ క్రీస్తు నిమిత్తం అన్నీ వదులుకొని క్రీస్తు యొక్క సువార్త నలుమూలల ప్రకటించబడాలి అనే ఒక్క ఉద్దేశంతో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఆయన పనిచేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా పనిచేసుకుంటూ సువార్త బోధిస్తూ అనేక మందిని రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి అనేక సంఘాలు ఆయన ద్వారా కూడా కట్టబడ్డాయి. ఆ సంఘాల్లో ఈరోజు చదువుకున్న కొరింథీ సంఘం, ఇక్కడ 10వ వచనంలో మేము ఎంత విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము అనే మాట మనం అర్థం చేసుకుంటే, అవన్నీ వదిలేసి ఆయన కుటుంబాన్ని వదిలేసి ఆయన ఊరిని వదిలేసి ఆయన సర్వస్వాన్ని వదిలేసి బాధాకరమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. వాస్తవంగా మనమైతే దానికి సిద్ధపడతామా? మనమైతే సిద్ధపడే పరిస్థితి లేదు. అవన్నీ వదిలేసి విషాదకరమైన జీవితానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి మనల్ని నమ్మాలంటే ఆ వ్యక్తి ముందు మనం తగ్గించుకునే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ముందు క్రైస్తవులుగా మనకి క్రీస్తు చెప్పిన మాట అదే, తగ్గింపు గుణాన్ని అలవర్చుకుంటే క్రీస్తుకి అమితమైన ప్రేమ అంట ఆయనకి. మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే ఫలాలతో సంబంధం లేదు, కానీ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని క్రీస్తు దృష్టిలో మీరు ఎంతైతే తగ్గించుకుంటారో అంత ఉన్నతమైన స్థానానికి మీరు వస్తారు. అది భూలోకంలో కాకపోవచ్చు, భూలోకంలో కటిక పేదవాడై ఉండొచ్చు. వాస్తవంగా మనమైతే భూమి మీద అయితే తగ్గించుకునే గుణం ఉన్నవాడిని మనం వాడిని దేనికి పనికిరాని వాడినిగా చూస్తూ ఉంటాం. క్రీస్తు చెప్పి తనను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పినప్పుడు మనం గొప్పల పోతాం తప్పితే ఎక్కడ తగ్గించుకునే పరిస్థితి ఎక్కడ మనకు కనపడదు. సమాజంలో, లోక సమాజంలో ఎక్కడ కనపడదు. మన గురించి 2 మాటలు ఊరకట్ట చెప్తేనే ఎంతో ఉప్పొంగిపోతాం. అలాంటిది పౌలు తనను తాను తగ్గించుకొని ఒక సేవకుడిలాగా, అంతకుముందు ఒక యజమానిలాగా ఉండేవాడు, యజమాని ఒక సేవకుడిలాగా మారి యేసుక్రీస్తు ఏ విధంగా ఒక సేవకుడిగా మారి తనను తాను తగ్గించుకొని జీవితం గడిపాడో అదేవిధంగా పౌలు కూడా తన యొక్క జీవితాన్ని మార్చుకొని తనను తాను తగ్గించుకొని కటిక పేదవాడి దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే కటిక పేదవాడిగా ప్రవర్తించాడు పౌలు. కటిక పేదవాడి దగ్గరికి వెళ్ళి కూడా ఒక రక్షణ మార్గం సువార్త చెప్పేటప్పుడు వాడికంటే కూడా ఎక్కువగా తగ్గించుకునే గుణాన్ని అలవర్చుకొని వెళ్ళి సువార్త చెప్పబట్టే ఆయన అనేక మందిని రక్షణ మార్గంలో తీసుకొని రావడం జరిగింది. ఒక మనిషిని ఒక క్రీస్తు యొక్క మార్గంలోకి తీసుకురావడం అంత ఆషామాషయం కాదు, అంత ఆషామాషయం కాదు.
ఆ రోజు మరి దేవుని కృపో దైవ చిత్తమో కానీ మన ఊర్లో సంఘం కట్టబడింది. ఖచ్చితంగా సంఘం కట్టబడిందంటే అక్కడ దేవుడి మాట, దేవుని వాక్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన కృప లేనిది ఇక్కడ జరగదు. లేకపోతే ఎన్నెన్నో ఊర్లు ఉన్నాయి. మరి 40-50 సంవత్సరాల క్రితం మనకి ఇంత నాగరికత కూడా లేదు. ఆ రోజు వాక్యం కూడా పెద్దగా చెప్పే విస్తరణ జరిగింది కూడా లేదు నాకు తెలిసి. అయినా కూడా మన ఊళ్ళో సంఘం కట్టబడిందంటే ఎంతో కొంత దేవుని కృప మన ద్వారా చేయించుకోవాలని దృఢ నిశ్చయంగా ఉన్నాడు కాబట్టి 10 కుటుంబాలైనా మనం ఆ రోజు నుంచి ఈ రోజు నిలబడగలిగాం. అదేవిధంగా మేము అనామకులుగా ఉండినను అందరకు తెలిసిన వారమే, మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము, మేము శిక్షింపబడినను చంపబడలేదు అనుకుంటూ ఉంటాం. సహజంగా మనం సహాయం చేయాలి, ఒక మనిషికి సహాయం చేయాలంటే మనం ఎవరిని ఎన్నుకుంటాం? ముఖ్యంగా మనం ఎవరికన్నా ఒక సహాయం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. మనల్ని ఎవరిని ఎన్నుకుంటాం? మనం ఎక్కువగా ఎవరికి గౌరవిస్తాం? మనకంటే కింద స్థాయి ఉండేవాడిని మనం ఎప్పుడూ ఒప్పుకోం. ఇది వాస్తవం కాదా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మనకంటే ధనికుడు సావాసం పనికిరాదు అంటున్నాడు. ఇది నేను నోటి మాటగా చదువుతున్నా, వాక్యం రూపంగానే, అందుకే నీకు బైబిల్ ఇచ్చాను. అర్థమైందా పాయింట్? మనం ఎవరికైనా సహాయం చేయాలంటే మనం ఎవరిని ఎన్నుకుంటాం? మనకంటే దరిద్రుడిని ఎన్నుకుంటామా, లేకపోతే మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడిని ఎన్నుకుంటామా? ఖచ్చితంగా మనం లోకరీత్యా అయితే మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడికే గౌరవిస్తాం, వాడికే దండాలు పెడతాం, వాడికే దశకాలు పెడతాం. తక్కువ స్థానాన్ని ఎడంకలతో దంతాం, చేయి పోరా దరిద్రుడా అంటాం. ఎందుకంటే ఆ తక్కువ స్థానంలోకి మనం కూడా వెళ్ళిపోతామేమో అనే ఒక అపోహ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకసారి మనం చూసుకుందాం వాక్యం ద్వారా. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయం. అందముగా నున్నందువలన ఎవరిని మెచ్చుకోవలదు, అందముగా లేనందువలన ఎవరిని నిరాకరింపవలదు. ఈ ఒక వచనాన్ని మనం కొంచెం 2 నిమిషాలు ధ్యానించుకోగలిగితే, మనం సహాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక 2 వ్యక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు, 2 వ్యక్తులు, ఒక సౌందర్యవంతమైన వ్యక్తి, ఒకడు అందహీనమైన వ్యక్తి, 2 వ్యక్తులు మన ముందుకు వచ్చినప్పుడు నలుగురిలో మనం అయితే ఎవరికి సహాయం చేస్తాం? సహజంగా మనకి ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు విఐపీలకి ముందు ఒక సీట్లు, మధ్యవర్తులు ఉన్న వాళ్ళకు ఒక రకమైన కుర్చీలు, విఐపీలకి ఒక రకమైన కుర్చీలు, దరిద్రులకి వెనకాల ఆడు ఉంటే ఉంటాడు, పోతే పోవడానికి కుర్చీలు కూడా ఉండవు. సపోజ్ మనం ఒక ఫంక్షన్కి అందరిని పిలుస్తాం, దరిద్రుడిని పిలుస్తాం, ధనికుడిని పిలుస్తాం. కానీ ఫంక్షన్కి వచ్చినప్పుడు ధనవంతుడికి ఇచ్చిన విలువ దరిద్రుడికి అయితే మనం ఖచ్చితంగా ఇవ్వం. మరి అలాంటప్పుడు ఆ దరిద్రుడిని మనం ఎందుకు పిలవాలి అనే క్వశ్చన్ మనకు రావాలి. మనకు వాడు ఇష్టం లేనప్పుడు అసలు మనం వాడిని పిలవకూడదు. అదే దేవుడు పరిగణిస్తూ, నువ్వు పిలవపోయినా పర్లేదు కానీ పిలిచి అవమానిస్తే అది ఘోర పాపంగా లెక్కింపబడునని చెప్పి మనకి ఫస్ట్ 11వ అధ్యాయంలో చెప్పిన మాట. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. సహజంగా లోకరీత్యా మనం ఖచ్చితంగా ఈ పొరపాటే కాదు, ప్రతి వారు చేసే పని ఇదే. ఇది మొత్తం దేవుని యొక్క మాటకి విరుద్ధంగా చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటకి విరుద్ధంగా చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఎలా పోల్చుకుంటే దేవుడు ఎన్నో మాటలు మాట్లాడాడు. ఈరోజు మనం ఈ యొక్క వచనం ద్వారానే మనం మాట్లాడుకున్నాం.
అసలు ఎందుకు విరుద్ధంగా చేస్తూ ఉన్నాం? దేవుడు మనం నమ్మాం, ఒక క్రైస్తవంలోకి వచ్చాం, మరి దేవుని మాటలు వింటూ ఉన్నాం, దేవుని వాక్యం ప్రకారం ఎందుకు నడవలేకపోతున్నాం అనేది మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? దేవుడిలోకి అయితే మనం అయితే బలవంతంగా అయితే రాలేదు, ఇష్టపడే వచ్చాం, కష్టంగా అయితే రాలేదు కదా, ఇష్టంగానే వచ్చాం, ఇష్టంగానే జ్ఞానస్నానం తీసుకున్నారు, ఇష్టంగానే మీ పిల్లలకు కూడా జ్ఞానస్నానం ఇప్పించారు. మరి దేవుని వాక్యాన్ని అయిష్టంగా ఎందుకు తీసుకుంటున్నారు? అన్నీ ఇష్ట ప్రకారంగా తీసుకున్నప్పుడు దేవుని అయిష్టంగా ఎందుకు చూస్తూ ఉన్నారు? అయిష్టం అంటే ఏం అయిష్టం చూస్తున్నామో అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అనేక కారణాలు ఉంటాయి. దేవుణ్ణి అయిష్టంగా మనం చూస్తున్నాం అనడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక కారణం చెప్పండి, మీరు ఒక కారణం చెప్పగలరా? దేవుని మనం అయిష్టంగా వదిలేస్తానటానికి అనేక బొచ్చెడు కారణాలు ఉంటాయి. ఒక కారణం చెప్పగలరా? ఒక కారణం, మనం ఇష్టపడేదైతే మనసు దగ్గర పెట్టుకొని మనసులో తలంచుకొని మనం రేపేదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే మనం మనసులో పదిలిపరుచుకుంటూ ఉంటాం. కానీ ఆదివారం ఆరాధన 10 గంటలకు ఉందంటే ఎవడు తలంచుకునే పరిస్థితి కూడా లేదు. సగం పూజ అయిపోయాక కొంతమంది అక్కడే కనిపిస్తూ ఉంది అయిష్టం, ఇష్టం ఉన్నవాడైతే అరే చర్చి 10 గంటలకు ఉంది, టయానికి వెళ్ళాలి, ఫాదర్ వస్తాడు, ఫస్ట్ నుంచి ఉండాలి, ఆ దీవెనకరంగా మనం పాలు పంచుకోవాలనేది ఖచ్చితంగా ఇష్టపడేవాడు చేసేది. అది ఇలా చెప్పుకుంటే ఒకటే నేను చెప్పేది. ఇలాంటివి చూసుకుంటే చాలా ఉంటాయి మన జీవితంలో. మనం చేసే అన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగానే చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వాక్యం మన మనసులో పదిలిపరుచుకోవట్లా. వాక్యాన్ని పదిలిపరుచుకోవాలంటే అసలు ఏందనేది తెలుసుకోవాలి. మనం అసలు యేసుక్రీస్తు మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? చెప్పండి, ఎందుకు ఆరాధించాలి? యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి యేసుక్రీస్తుని? ఎందుకు ఆరాధించాలి? మనం ఆదివారం వచ్చి దేవుని ఎందుకు ఆరాధించాలి? పేరుకి మాత్రం ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. ఆరాధనకు వేరు, కృతజ్ఞత వేరు. కానీ మనం ఎప్పుడు ఆరాధన చేయం, కృతజ్ఞతే. అయ్యా నాకు ఇది, నేను నీకు ఇది ఇస్తా. ఏముంటాయి దాదాపుగా మన ప్రార్థనలో, ఏముంటాయి మన బాధల సాధలు చెప్పుకోవడమే తప్ప ఇవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన యొక్క ఆత్మ మన ఆత్మ కలిసి మాట్లాడుకునే విధంగా ఉండాలి. ఆ క్రమంలో పక్కన ఏం జరుగుతున్నదో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అలా ఎప్పుడైనా మనం ఉండగలుగుతున్నామా? అలా ఉండలేక మనకి ఈ తిప్పలన్నీ. మన యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మని చేరుకుంటే ఖచ్చితంగా మన వాక్యం అర్థమైద్ది. ఖచ్చితంగా మనం ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉండిద్ది. మనం మొట్టమొదటి వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు అదేదో మనం తెలియనప్పుడు మనం పట్టించుకోం. ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడైతే మనం ఏదైనా మాట్లాడగలం, కానీ అసలు విషయమే తెలియనప్పుడు మనం ఏం మాట్లాడలేం. అందుకే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు అసలు తెలుసుకోవాలి. అసలు క్రీస్తుని ఆరాధించాలి, అసలు క్రైస్తవాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు కదా, ఎందుకు తీసుకోవాలి క్రైస్తవం అంటే ఏం చెప్తారు? మీకు తెలిసిందే చెప్పండి. పోనీ ఎవరో నాలాంటి అనామకుడు వస్తాడు, మీరు క్రైస్తవంకి చర్చికి పోతున్నారు కదా, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు కదా, యేసుక్రీస్తుని నమ్మారు కదా, ఎందుకు నమ్మారు, ఎందుకు ఏం వస్తుంది ఆయన నమ్ముకుంటే అని అడిగితే మీరేం చెప్పగలరు? చెప్పాలి, మీరు ఏం చెప్పగలరు? మినిమం బేసిక్స్ ఇవి, మినిమం బేసిక్స్. ఈ బేసిక్స్ తెలియకే వాక్యం మీకు అర్థం కావట్లా. కొన్ని ఫస్ట్ ఒక నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు, అసలు తండ్రి దేవుడు అంటే ఎవరు, అసలు యేసుక్రీస్తుని మనం ఎందుకు ఆరాధించాలి, ఆయన ఆరాధిస్తే మనకు వచ్చేది ఏంటి, ఇవన్నీ ఆలోచన ఉందా మీకు? అసలు తెలుసు, ఐడియా ఉందా? పోనీ యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి పక్కనోడు అడిగితే ఏం చెప్తారు? మరి అందరూ జ్ఞానస్నానం తీసుకున్నారు, క్రైస్తవంలోకి వచ్చారు, రక్షణలో ఉన్నాం. వాస్తవంగా అయితే రక్షణలోనే ఉన్నాం, కృపను వాడుకుంటూ ఉన్నాం. ఏం చెప్పాలి? యేసుక్రీస్తుని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారని ఒక
అవిశ్వాసి అడిగితే మనం విశ్వాసులుగా మనం ఏం చెప్పాలి? అసలు పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పెట్టాడు? తండ్రి దేవుని యొక్క వాగ్దానం అది. యేసుక్రీస్తు మనకి కొత్త నిబంధనలు మాత్రమే కాదు, పాత నిబంధన నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు అని పేరు కనపడదు, కానీ ఒక గొర్రె పిల్లగా, ఒక కాపరిగా, అనేక రకరకాల పేర్లుగా మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటాడు. అసలు యేసుక్రీస్తుని మనం ఎందుకు ఆరాధించాలంటే మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా అవమానకరం. మనకి ఎవరైనా అడిగారంటే మనం సమాధానం చెప్పలేకపోతే అబ్బా భలే విశ్వాసులు అయ్యాక భలే వచ్చారులే పోండి అంటారు. యేసుక్రీస్తుని మనం ఎందుకు ఆరాధించాలి అనేదంటే ఖచ్చితంగా పరలోకం యొక్క నిత్య జీవాన్ని మనం తీసుకోవాలంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు యెహోవా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ద్వారా అవ్వ ద్వారా అనేక మానవాళి పెరిగిన క్రమంలో పాపాలు పెరిగిపోతూ ఉన్నాయి. చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే జలప్రళయం ద్వారా ఒకసారి మొత్తాన్ని సర్వనాశనం చేసినట్లు కూడా మనం ఇంతకుముందు వాక్యం చెప్పుకున్నాం. మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆదామును సృష్టించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు జనాలు పెరిగి ఆ జనాలతో పాటు ఆ పాపాలు కూడా అలాగే పెరుగుతూ వచ్చాయి. పెరుగుతూ వచ్చినప్పుడు మన తండ్రి దేవుడు యెహోవా నేను వీళ్ళని నా స్నేహితులుగా ప్రేమించి నా యందు ఉంచుకోవాలనుకుంటే వీళ్ళు పాపంలో పడిపోతూ ఉన్నారు అని చెప్పి కొన్ని తరాల్ని అంతం చేసినట్లుగా జలప్రళయం ద్వారా మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. ఒక నోవాహు కుటుంబాన్ని తప్ప, ఒక 8 మందిని తప్ప మిగతా సర్వ మానవాళిని జలప్రళయం ద్వారా అంతం చేసిన మాట మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి రెండో మార్గం, అక్కడి నుంచి 8 మందితో మళ్ళీ స్టార్ట్ చేశాడు సర్వమానవాళిని. ఎప్పుడైతే ఆ నోవాహు కుటుంబాన్ని కాపాడాడో నోవాహుకి ఒక వాగ్దానం చేస్తాడు. ఇక మీదట ఈ జలప్రళయం ద్వారా ఈ సర్వమానవాళ్ళని ఏ విధంగా అయితే అంతం చేశానో ఇక మీదట నేను అలా చెయ్యను. ఇక నుంచి అయినా సరే మీరు బుద్ధిగా శ్రద్ధగా నా యందు భయభక్తులు కలిగి బ్రతకండి అని ఆ నోవాహు కుటుంబానికి చెప్పి ఆయన ఆ రోజు వాగ్దానం చేశాడు. లేకపోతే అసలు మన తరాన్ని కూడా ఎప్పుడూ తీసేయచ్చు. మరి ఆ రోజు ఆయన చెప్పిన ఒక వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు నుంచి కూడా నోవాహు కుటుంబాన్ని చెప్పినప్పుడు 8 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు సర్వమానవాళ్ళు ఏది లేదు, మొత్తాన్ని అంతం చేసేసాడు. 8 మంది నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే బతికున్నారు. వాళ్ళకి ఈ వాగ్దానం చేసి ఇక్కడి నుంచి అయినా సక్రంగా బతకనున్నప్పుడు ఆ నోవాహు కుటుంబానికి మళ్ళీ కొన్ని తరాలు పెరుగుతూ వచ్చాయి. అబ్రహాం దాకా పెరుగుతూ వచ్చాయి. మళ్ళా అదే పరిస్థితి. సరే, అంతకుముందు జలప్రళయం ద్వారా అంతం చేద్దాం అనుకోవటానికి దేవుడికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు కాబట్టి మనం తప్పడానికి లేదు, కాబట్టి ఆ అవకాశం లేక వాళ్ళని అంతం చేయలే. తద్వారా ఏం చేశాడంటే ఆ పాపాత్ములందరిలో కల్లా ఒక అబ్రహాముని ఎన్నుకొని ఆయన యొక్క మాటల్ని జనానికి వినిపించడానికి ఆయన అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది రాజులు వచ్చారు. ఎవరు వచ్చినా కూడా దేవుని మాట ఎవరిలా పాపాత్ములుగానే ఉంటూ ఉన్నాం. అప్పుడు దేవుడు నేను సృష్టించిన ఈ సర్వమానవాళి అంతం కాకూడదు అలా అని చెప్పి నేను అంతం చేయకుండా ఉండాలి. ఎందుకంటే నోవా మాట ఇచ్చాను కాబట్టి అంతం చేయడానికి కూడా అవకాశం లేదు. మరి వీళ్ళని రక్షించడం ఎలా అనేది దేవుడు ఆలోచన చేసి ఆయన యొక్క కుమారుణ్ణి యేసుక్రీస్తు రూపాన మనకి భూమి మీదకు పంపించడం జరిగింది. ఎందుకంటే మానవులు పాపం చేసినప్పుడు మానవుడే చనిపోవాలి, ఇది నీతి. మానవుడు పాపం చేసినప్పుడు మానవుడు చనిపోతేనే ఆ మానవ యొక్క పాపాలు తొలగిపోతాయి. పాత నిబంధనలు అనేక పాపాలు చేసి గొర్రెల్ని మేకల్ని బలిచ్చేవాళ్ళు, ఇచ్చి మళ్ళీ పాపం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ బలిస్తూ ఉండేవాళ్ళు. ఇలా కాదు, పర్మనెంట్గా వీళ్ళ పాపాలు తొలగించబడాలి.
అప్పుడు దాకా వాళ్ళకి నిత్య జీవం కూడా లేదు, పరలోక రాజ్యంలో నిత్య జీవం కూడా లేదు. ఏ విధంగానే సరే వీళ్ళ నుంచి పాపాలుగా తీసేసి వీళ్ళని మళ్ళీ నా యొక్క పరలోకానికి చేర్చుకొని అక్కడ నా పక్కన నిత్య జీవాన్ని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. దాని ప్రకారమే ఆయన కుమారుణ్ణి యేసుక్రీస్తు రూపంలో, మానవ రూపంలో భూమి మీదకు పంపించి మన యొక్క పాపాన్ని ఆయనకు అంటగట్టి ఆయన శ్లేవ మరణం పొంది మళ్ళా తిరిగి లేచేటట్టు తండ్రి దేవుడి యొక్క ఆలోచన ప్రకారమే జరిగింది. కానీ మనం పరలోక రాజ్యం యొక్క నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు యొక్క మధ్యలో యేసుక్రీస్తుని అడ్డంగా పెట్టాడు మనకి. మనం ఏదైనా సరే యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి. అంతకుముందు ప్రతిదీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తండ్రి దేవుణ్ణి పూజించేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం తండ్రి దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఒక తండ్రి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళలేము. ఎందుకంటే యేసుక్రీస్తు అనే మనిషిని మనిషి రూపాన దేవునికి మనకి మధ్యవర్తిగా నిలిపాడు. కాబట్టి ఏదైనా సరే యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం, అక్కడ యొక్క నిత్య జీవాన్ని మనం తీసుకుంటాం. ఇదంతా క్రీస్తు యొక్క సువార్త. ఈ సువార్తే పౌలు అంతా బోధించి అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకోండి. కొంతమంది చెప్తూ ఉంటారు యేసుక్రీస్తుని నమ్ముకుంటే కులం మారిపోయిద్ది, మతం మారిపోయిద్ది, వీళ్ళు మాలోళ్ళు అయిపోతారు, మాదిగోళ్ళు అయిపోతారు. ఎవడైపోతాడు? మన 40 ఏళ్ల కిందట మనం మారాం. మన సర్టిఫికెట్లు ఏం కులాలు ఉన్నాయి? మనకి ఏం కులాలు ఉన్నాయి? సర్టిఫికెట్లు మనకి ఏం కులాలు ఉన్నాయి? 50 ఏళ్ల కిందట మారాం మనం క్రైస్తవంలోకి. మన సర్టిఫికేట్స్ ఉంటాయి. గవర్నమెంట్ సర్టిఫికెట్లు గవర్నమెంట్ ఇచ్చిన ఆమోదం ప్రకారమే కదా జరిగేది. వాళ్ళు ఏది ఇస్తే అదే కదా ఫైనల్. మరి మన సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయి? క్రైస్తవులు అనేది మతం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు అనేది మతం కాదు, అది ఒక మార్గం, క్రీస్తు యొక్క మార్గం. దానికి మతానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. మతం మారదు, పేరు మారదు, ఏది మారదు. కొంతమంది నీచంగా ఉన్నారు. మన శ్రీ సభలోనే ఉన్ని మీరు ఎవరయ్యా అంటే మేము కన్వర్ట్ స్టైల్గా ఉండిద్దని పేరు మార్చుకోవడం. కన్వర్ట్ అనేది బైబిల్లో ఎక్కడ కనపడదు. ఎవడైనా సరే క్రైస్తవుడనే చెప్పాలి. కానీ కన్వర్ట్ అది మన శ్రీసభలోనే దరిద్రం, మన సంఘంలోనే ఉంది ఆ దరిద్రం. కన్వర్ట్ అయ్యాం మేము, ఇంతకుముందు హిందువులమే కన్వర్ట్ అయ్యాం అని చెప్పుకునే పరిస్థితి. కన్వర్ట్ అనే పదం అసలు బైబిల్లోనే లేదు. మరి ఎందుకు చెప్పుకోవాలి దాన్ని? దేవుడు ప్రతిదీ మనకు బైబిల్ ద్వారా ఇచ్చాడు. ఏం మాట్లాడాలి, ఏం చేయాలని బైబిల్ ద్వారా. బైబిల్లో లేనేటిని కూడా తీసుకొచ్చి కన్వర్ట్ చెప్పుకునేది క్రైస్తవులను చెప్పుకోవచ్చు కదా. మరి అంత నాముషిగా ఉన్నవాడు అసలు క్రైస్తవ మతానికే రాకూడదు. వచ్చి ఇలా నాముషిగా ఫీల్ అయితే దేవుడికి అవమానమా కాదా అనేది మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నామం క్రైస్తవుల ద్వారానే హింసించబడుతుంది, వ్యర్థంగా ఉంటుందని చెప్పి క్రీస్తు మాట్లాడినప్పుడు కూడా మనకి సువార్తలో కనిపిస్తుంది. దేవుడు తెలుసు ఇలా జరిగిద్దని. క్రైస్తవులు దూషించేది ఈరోజు క్రైస్తవులే. క్రైస్తవులు దూషిస్తుంది క్రైస్తవులే. ఈరోజు క్రైస్తవులుగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏదో స్టైల్గా కన్వర్ట్ అంటారు. నాకు అదే అర్థం కాదు. కన్వర్ట్ అంటే ఏంటిది? కన్వర్ట్ అనేది బైబిల్ అయితే నాకు ఎక్కడ పదం కూడా కనపడదు. నువ్వు హిందువుది క్రైస్తవులోకి వచ్చావు, క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకోరు. ఎందుకంటే మళ్ళా తక్కువ కులముడు అయిపోతామేమో క్రైస్తవంలోకి వెళ్తే అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఈ ఫీలింగ్ తీసేయండి. హిందూ అయినా, బౌద్ధు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా మార్గం ఒకటే. యేసుక్రీస్తు యొక్క నీతి ప్రకారం నడవమన్నాడు. ఎవరికైనా సరే ఒకటే నీతి. పాపాత్ముడికైనా ఒకటే నీతి, పుణ్యాత్ముడికైనా ఒకటే నీతి. పాపాత్ముడిని ఒక రకంగా, పుణ్యాత్ముడిని ఒక రకంగా, పేదవాడిని ఒక రకంగా, ధనికుడిని ఒక రకంగా ఎలా యేసుక్రీస్తు విభేదించి ఏనాడు చూడాల. అలాగే మనల్ని కూడా సమాజంలో బ్రతకమన్నాడు. ఈరోజు పోల్చుకుంటే మన క్రైస్తవ మతంలో ఇలా ఎంతమంది కనిపిస్తూ ఉంటారు మనకి. మనం తగ్గించుకొని క్రీస్తు యొక్క మార్గంలో నడవడానికి ఎంతమంది ఉంటారు? చాలామంది ఏదో ఒక రోజు నేను కరుణాకర్ ఫాదర్ స్పీచ్లో కూడా విన్నా.
క్రైస్తవం అంటే కొంతమంది బైబిళ్ళు పంచటం, మైకాలు పెట్టుకొని ఈ బజారు ఆ బజార్లు మొత్తం చేయటం, నిజమైన దేవుడు క్రీస్తు అని ప్రకటించటం. ఇది కాదు సువార్త అంటే. క్రైస్తవుడంటే యేసుక్రీస్తులాగా బతకాలి. మనం ఎవరికో చెప్పాల్సిన అవసరం. మనం క్రైస్తవులకు వచ్చినప్పుడు మనం క్రీస్తుని పోలిగని జీవిస్తే ఖచ్చితంగా పక్కన ఓడి చూపు మన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉండేది. క్రీస్తు వలె మనం బతకగలిగితే ఖచ్చితంగా పక్కవాడి చూపు వీడు ఎలా ఉండగలుగుతున్నాడు అనేది ఖచ్చితంగా పక్కన వాడు ఆలోచన చేస్తాడు. వాడు కూడా మొత్తానికి క్రీస్తు ఏదో గొప్ప దేవుడిలాగా ఉన్నాడు, వీళ్ళు మార్చగలిగారు కాబట్టి మనం కూడా మారాలనే ఆలోచన వాళ్ళకి కలగాలి. అది సువార్త. ఏదో ఒక బుక్కులు పెట్టుకొని మైకలు పెట్టుకొని క్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటే ఏముంటుంది? బైబిల్ అందరికీ ఉంది. ఇప్పుడు ఎవడైనా చదువుకోవచ్చు బైబిల్. నువ్వు చెప్పాలేంది క్రీస్తు దేవుడని? క్రీస్తు దేవుడని సర్వమానవాళికి తెలుసు, కానీ వాడి మనసులో కలగాలి క్రీస్తు అంటే అసలు ఎవరు, అసలు ఆయన క్రీస్తు ఎలా అయ్యాడు. యేసు క్రీస్తు 2 పేర్లు ఉన్నాయి యేసుకి. యేసు క్రీస్తు 2 కలిపి యేసు క్రీస్తు. అసలు ఫస్ట్ క్రీస్తు అనేది లేదు యేసుక్రీస్తుకి. యేసు అని పేరు పెట్టబడింది. పుట్టినప్పుడు ఆయన పేరు యేసే. మరియమాత జోజప్ప గారు ఆలయం తీసుకెళ్ళినప్పుడు ఆయన పేరు యేసే. మరి క్రీస్తు ఎలా వచ్చింది? ఆయన పేరు క్రీస్తు ఎలా వచ్చింది? ఆయన పుట్టినప్పుడు పేరు పెడతానికి మరియమ్మ తండ్రి జోజప్ప గారు ఒక దేవాలయానికి తీసుకెళ్ళి బలులు అర్పించి ఆయనకి నామకరణం యేసు అని పేరు పెట్టారు. మరి మనం క్రీస్తు అంటున్నాం. ఎందుకు అంటున్నాం? యేసు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు, ఒక్కడే. మరి యేసు క్రీస్తు ఎలా అయ్యాడు? సౌలు పౌలు అయ్యాడు అంటానికి మనకు తెలుసు. సౌలు పౌలుగా ఎలా మారాడు అంటానికి మనకు తెలుసు. క్రీస్తు దర్శనం అయ్యింది, దర్శనం ద్వారా మారు మనసు పొందాడు, మారు మనసు పొందిన ద్వారా జ్ఞానస్నానం తీసుకున్నాడు. జ్ఞానస్నానం తీసుకున్నాక సౌలు పాత జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ పాత జీవితంతో పాటు ఆ పాత పేరును కూడా తీసేసి పౌలుగా మార్చి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. సౌలు పౌలుగా వచ్చిన సంగతి మనకు కనిపిస్తుంది. మరి యేసు అనే అతను క్రీస్తుగా ఎలా మారాడు? మరి మన రక్షకుడు యేసు అంటే రక్షకుడు. మరి క్రీస్తుగా ఎలా మారాడు అనేది మనం చూసుకుంటే, శారీరకంగా పుట్టినప్పుడు యేసుకి క్రీస్తు అని పేరు పెట్టారు. మానవరీత్యా ఆయన మరియమ్మకి జన్మించినప్పుడు ఒక బాలుడుగా ఉన్నప్పుడు 8వ రోజు తీసుకెళ్ళి ఆయనకి సున్నత చేసి నామకరణం చేయడం జరిగింది. మరి క్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన చనిపోయి ఉత్థానమైనప్పుడు క్రీస్తుగా మార్చబడ్డాడు. మన పాపముల కొరకై మరణించింది, తిరిగి లేచినప్పుడు మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆయన్ని క్రీస్తుగా మార్చబడ్డాడు. దాన్నే మనం యేసు క్రీస్తు అంటాం. ఫస్ట్ పేరు 2వ పేరు కలిపి యేసు క్రీస్తు అంటాం. ఖచ్చితంగా ఈ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని ఆరాధిస్తాం, కానీ అసలు ఆ యేసుక్రీస్తు అంటేనే మనకు అర్థం తెలియకపోతే మనం ఏమాత్రం బలపడతాం. అందుకే మనకి ఆత్మీయంగా బలపడలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఇవే. అసలు విషయాలు తెలుసుకోకపోవటమే ఆత్మీయంగా మనం బలపడలేకపోతూ ఉన్నాం. ఇలాంటివన్నీ చెప్పాలంటే పక్క సంఘంలో బాగా చెబుతారు, మన సంఘంలోనే ఎందుకో మరి ఇవన్నీ చెప్పరు. నాకు అదే అర్థం కాదు ఇప్పుడు కూడా. ఈ మధ్య కొద్దిగా మారింది వాతావరణం. పోపు గారు ఆదేశాలు ఇచ్చినట్టున్నాడు. ఈ మధ్య కొద్దిగా మార్చారు, ట్రెండ్ మార్చారు మన వాళ్ళు. మీరు పక్క సంఘాల్లోకి వెళ్ళండి, చదువు సంధి లేని వాళ్ళని అడగండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ వాళ్ళు చెబుతారు, ఖచ్చితంగా చెబుతారు. కానీ మనం చెప్పలేకపోతున్నాం. మనమే కాదు, మన సంఘంలో ఎవడు చెప్పలేడు. మన సంఘంలోనే ఎవడు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ బోధన లేదు. మనంతా డిఫరెంట్. మనది ఎలా ఉందంటే ఒక ఎప్పుడు చేసే ఆరాధనేగా, ఒకే క్రమం, ఒకే పద్ధతి. అది చెప్పి 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 మనకు అలవాటు అయిపోయింది తప్పితే ఆత్మీయంగా చెప్పలేకపోతూ ఉన్నాం. చెప్పి 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 పెదులతో చెబుతూ ఉన్నాం, కానీ ఆత్మీయంగా బలపడలేకపోతూ ఉన్నాం. క్రీస్తు చెప్పింది అదే, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని చెప్పాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మన నడవడిక సత్యంతో ఉండాలి.
మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ ఆత్మలోనే ఆరాధించాలి. ప్రతి సర్వమానవాళి ఆయన ముందు మోకరించాలని చెప్తే మన దాంట్లో కనీసం ఈ మధ్య లేటెస్ట్గా మోకరించడమే మానేశారు మన మందిరాల్లో అయితే. అది చాలా బాధాకరమైన విషయం. నేను ఫాదర్తో కూడా మాట్లాడే ఈ విషయం. ఏం ఫాదర్ మీరు ఏమి ఇట్లా అవుతుంది, మరీ రాను రాను దుస్థితి పరిస్థితి దారుణం. అబ్రహాము సాగిలి పడ్డాడు ఆ రోజుల్లో. అబ్రహాము ఇదిగో నీ కుమారుని తీసుకొచ్చిన బలి అనగానే సాగిలి పడి అలాగే ప్రభువా అన్నాడు, సాగిలి పడ్డాడు. కనీసం మనం మోకరించలేని పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే ఆత్మీయంగా మనం ఎదగలేదు కాబట్టి, దేవుడి ఏందో నిక్కచ్చిగా మనం తెలుసుకోలేదు కాబట్టి ఏదో నామకార్థంగా వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. ఇవి కూడా మన శ్రీసభ ఈ మధ్య గుర్తించిన సంతోషం. ఇంతకుముందు ఎలా జరిగిందో కానీ ఈ మధ్య అయితే గుర్తించింది. మనకైతే బైబిల్ క్లాసులు పెట్టలేదు కానీ వేటపాలెంలో బైబిల్ క్లాసులు పెట్టి నడిపారు. పోయిన బ్రదర్ ఉన్నాడు కదా, ఫాదర్ అవడానికి బ్రదర్ ఉన్నాడు కదా, ఆ బ్రదర్ ఉన్నంతకాలం బైబిల్ క్లాసులు పెట్టారు వేటపాలెంలో. మీకు గుర్తే ఉంటుంది, మేము పిల్లకాయలం అప్పుడు విచారణకి మేము వెళ్ళలేదా? మేము వెళ్ళలేదా? 3 రోజులు 4 రోజులు విచారణలో క్యాంపు పెడితే పిల్లల్ని తీసుకెళ్ళి భోజనాలు వాళ్ళే పెట్టి మేము అక్కడ 3 రోజులు ఇక్కడ వదిలేసుకొని మేము వెళ్ళిన గడిపిన రోజులు ఉన్నాయా లేవా? మరి ఈరోజు అలా పెడితే ఏ తల్లిదండ్రులైనా అలా పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? చాలామంది పంపించట్లేదు. నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పా కూడా. అది ఈ అమ్మాయిని కూడా వెళ్ళమన్నా, వాడిని కూడా వెళ్ళమన్నా. ఎందుకంటే ఇలాంటి మనకి వీళ్ళకి సమ్మర్లో సెలవులు వచ్చినప్పుడు పెట్టేది. ఎందుకంటే వీళ్ళు సంవత్సరం బారికి స్కూల్లోకి వెళ్ళి మానసికంగా కూడా కొంత కృంగిపోతూ ఉంటారు పిల్లలు. ఏ పిల్లలకైనా సరే సెలవులప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక నూతన ఉత్సాహం వచ్చిద్ది. అక్కడ ఏ పనన్నా చేయని నూతన ఉత్సాహం వచ్చిద్ది. కొత్త వ్యక్తులను కలుసుకున్నప్పుడు అనేక రకమైన అంశాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండిద్ది. అలా క్యాంపు పెట్టినప్పుడు 3-4 రోజులు దేవుని మాటలు నేర్పుతారు. అసలు దేవుడు అంటే ఏంది, వాక్యం అంటే ఏంటి, అసలు విధి విధానాలు, క్రైస్తవం అంటే ఏంది, ఇలాంటి ముఖ్యమైన అంశాలు పిల్లలు నేర్చుకోవడానికే ఆ 3-4 రోజులు మనకి క్యాంపులు జరుగుతాయి. క్రమేణా క్యాంపులు తగ్గిపోయినాయి. మేము చిన్నప్పుడు ఉన్నాయి కానీ ఈ మధ్యలో క్యాంపులు పెట్టలా. మేము చిన్నపిల్లలప్పుడే పెట్టారు. నాకు బాగా గుర్తు, మేము వెళ్ళాం, మీ అన్నమ్మ నేను అందరం వెళ్ళాం. ఎందుకు పెట్టలేదంటే జనాల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. వాళ్ళు ఒక 20 మందిని టార్గెట్ పెట్టుకొని క్లాస్ పెడితే 5 మంది ఉంటుందా. వాళ్ళు ఫాదర్లు కూడా క్రమేణా ఎవరు రావట్లేదని చెప్పి తీసేశారు. విశ్వాసం సన్నగిల్లిపోయినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా ఎగిరిపోతూ ఉంటాయి. అందుకే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురు గారు, పోపు గారు మన జూబిలీ ప్రార్థనను కార్డు పంపించాడు. ఎందుకంటే ఈ విశ్వాసం కోల్పోతూ ఉన్నారు. ఈ ప్రార్థన ద్వారా అయినా సరే ఒక 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఈ ప్రార్థన ద్వారా అయినా సరే మళ్ళా విశ్వాసాలుగా బలపడాలనే కృతనిశ్చయతో మనకి ఒక ప్రార్థనని ఏర్పాటు చేసి మనకు పంపించడం జరిగింది. ఆ ప్రార్థన ద్వారా అయినా సరే దేవుడు మనల్ని కరుణించి మరీ పాత నూతన జీవితానికి మనల్ని తీసుకెళ్ళాలని ఒక ఆలోచన, ఒక ఆలోచన ప్రకారం అయితే ఖచ్చితంగా నాకు తెలిసిన ప్రకారం అయితే కొంత మార్పు వచ్చింది. అప్పటికి ఇప్పటికి గత సంవత్సరం నుంచి మన శ్రీ సభలో అయితే మార్పు అయితే వచ్చింది. కొన్ని మార్పులు అయితే చేశారు. కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మేము కూడా ఒక రెఫర్ చేసాం ఫాదర్ గారికి. ఫాదర్ ఇట్లా మనకి వాక్యం కూడా బాగా డౌన్ అయిపోతుందంటే మీరే కాదయ్యా, మాకు పోపు గారి నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. ఇంతకుముందు మనకి గృహకూడికలు కూడా ఉండేవి కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఆర్డర్స్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా వస్తున్నారు. సంతోషం. ఇంక నుంచి అయినా విశ్వాసంలో బలపడటానికి ఒక మెట్టు అయితే వేసాడు పోపు గారు. దాని ద్వారా మనం బలపడటానికి అవకాశం ఉండిద్ది. ఇంకో విషయం ఏంటంటే పౌలు గారు ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో క్రైస్తవుడుగా మనం కూడా అంతే తగ్గించుకునే గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది క్రైస్తవంలో మొట్టమొదటిగా అనుసరించాల్సిన పద్ధతి. దీనికి ఉదాహరణ యేసుక్రీస్తే తనను తాను తగ్గించుకొని మరణించే ముందు శిష్యులు కాళ్ళు కడిగాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు.
ఆయన ఎంత తగ్గించుకున్నాడో అనడానికి ఉదాహరణ క్రీస్తే మనకి. అదేవిధంగా దాన్ని పౌలు అనుసరించాడు. క్రీస్తు ఏ విధంగా అయితే జీవితాన్ని గడిపాడో, పౌలు ఫస్ట్ దుర్మార్గుడు దృష్టుడిగా ఉన్న మారు మనసు పొందాక మాత్రం అయితే క్రీస్తుగా వలె పోలి జీవించాడు. అందుకే గర్వంగా చెప్పాడు, నేను క్రీస్తును పోలి జీవించాను, నన్ను మీరు పోలి జీవించండి, మీరు కూడా క్రీస్తుని పోలి జీవించినట్టే. కాబట్టి మనం పౌలు బోధనల్ని ఖచ్చితంగా జ్ఞాపపరచుకోవాలి, అనుసరించాలి. ఆయనే మనకి బోధన అనేది మనకి 14 పత్రికల ద్వారా ఆయన సంఘాలకి, ముఖ్యంగా సంఘాలకి రాశాడు. ఆయన పత్రికల ద్వారా ఏం చెప్పాడంటే సంఘస్థులు ఎలా ఉండాలి, సంఘాలు ఎలా ఉండాలి, సువార్త ఎలా బోధించాలి, ఏ సువార్తను స్వీకరించాలి, సంఘాల్లో కూడా దొంగలు వస్తారు, దొంగలతో జాగ్రత్తగా ఉండాలి. సంఘాల్లో కూడా దొంగలు ఉంటారు. మనం గలతీ పత్రిక ఇంతకుముందు మనం చదువుకున్నాం 2 వారాల ముందు. దొంగల్లాగా వచ్చి క్రైస్తవులుగా వచ్చి ఒరిజినల్ క్రైస్తవులు తారుమారు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆనాడు సంఘాల్లో. అసలు సువార్తను పక్కన పెట్టి వీళ్ళు సొంత మాటలు తీసుకొచ్చి అవి కాదు ఈ పాటించాలని చెప్పి వీళ్ళు సొంత మార్గాలు పాటించిన వాళ్ళని బట్టి అలా ఉండబట్టే గలతీ సంఘానికి పౌలు చెరసాల్లో ఉండి కూడా లెటర్ రాసి, బాబు మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు, వాళ్ళు దొంగ బోధకులు, వాళ్ళు మీరు నమ్మొద్దు, మీకు మేము సువార్త బోధించాం కదా, అదే సువార్త మీరు స్వీకరించారు, అదే సువార్త ప్రకారం జీవించాలి అని చెప్పి గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ లెటర్ల రూపాన్ని రాశాడు. మనకు కూడా ఇప్పుడు సమాజంలో ఒక చర్చి 100 మంది వచ్చి 100 మంది విశ్వాసులు ఉన్నాం. ఖచ్చితంగా విశ్వాసులు అందరూ ఎవరు ఉండరు, క్రైస్తవులే. క్రైస్తవులంత మాత్రం క్రైస్తవుడు అయినంత మాత్రం విశ్వాసం అనడానికి లేదు. విశ్వాసి అంటే ఎలా ఉండాలి అనేది ఆయన యొక్క మాట ద్వారా, ఆయన యొక్క మాట ప్రకారం జీవించేవాడు మాత్రమే విశ్వాసి. ఏదో నామకార్థానిగా క్రైస్తవ మతాన్ని తీసుకున్నాం కాబట్టి మేము క్రైస్తవులే అంటే ఎవరికి ఉపయోగం ఉండదు, అది మనకు ఉపయోగం ఉండదు. దేవుడు కూడా మనల్ని ఆయన యొక్క బిడ్డగా స్వీకరించడానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే ఆయన్ని మనం పోలి జీవిస్తామో అప్పుడే ఆయన స్వీకరిస్తాడు. ముఖ్యంగా మన సంఘంలో చాలా విషయాలు మినిమం బేసిక్స్ కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎన్న వాక్యాన్ని గ్రహించాలి, మనం మర్చిపోకుండా. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం మనం? అమ్మ పోయిన వారం ఎవరు వచ్చారు? నువ్వు వచ్చావా? పోయిన వారం నువ్వు వచ్చావు కదా. పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? గలతీ పత్రిక చెప్పింది అంతకుముందు వారం. గలతీ పత్రిక చెప్పుకుంది పోయిన వారం కాకుండా అంతకుముందు వారం. పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? దేనికి సంబంధించి ఏ గ్రంథాన్ని మనం చదువుకున్నాం? నువ్వు వచ్చావా చర్చికి? మీరు వచ్చారు కదా, మీకేమైనా ఐడియా ఉందా? నేను అప్పటికి పోయిన వారం హెచ్చరించా, ఖచ్చితంగా విని విశ్వసించే వారంగా ఉండాలి తప్ప విని విడిచిపెట్టే వారంగా ఉంటే మనం ఏనాటికి వృద్ధి చెందాం. చదువుతో పనే ఉంది. ఈరోజు మనం ఏం చదువుకున్నాం? పేర్లు స్పష్టంగా ఇదిగో యొక్క పఠనం పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. అక్కడే మనకి మైనస్ అవుతుంది. అక్కడే ఇప్పుడు క్రీస్తులో ఆత్మీయంగా మనం బలపడకపోవటానికి కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే చెప్పుకున్న వాక్యాన్ని బయటికి వెళ్ళాక విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అందువల్ల మనం ఆత్మీయంగా బలపడలేకపోతూ ఉన్నాం. ఆత్మీయంగా బలపడితే ఆ రుచే వేరు, నేను చెప్పేది కాదు, ఆ రుచే వేరుగా ఉంటుంది. అప్పుడు మేము మీకు చెప్పాల్సిన పని ఉండదు, మీరే మాకు చెప్పే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడతామో అప్పుడే మనకి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళంటే చదువు లేదు, మీకేమైనా చదువుకునే పిల్లకాయలు పోయిన వారం ఏం చెప్పుకున్న సబ్జెక్ట్ కూడా మీకు గుర్తుండపోతే అలా. అంతకుముందు గలతీలకు రాసిన పత్రిక చెప్పుకున్నాం, పోయిన వారం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్పుకున్నాం? ఈరోజు చెప్పిన లేఖనం ఏంటి? ఈరోజు చదివిన లేఖనం పట్టణం ఏంటి? ఇప్పుడు ఇంత అరగంట కానీ పట్టణం చదివేంత ఒక అరగంట అయిందేమో మహా అయితే. అప్పటికి నేను 1కి 2 సార్లు చెప్తున్నా, మర్చిపోతారేమో గుర్తుపెట్టుకుంటారేమోనని. ఈరోజు చదివిన పట్టణం ఏంటి నీకు గుర్తుందా? ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పా,
పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఈరోజు మనం చదువుకున్నాం. ఏ లేఖ చదువుకున్నాం? ఇప్పుడేగా చెప్పాను. ఏ లేఖరా? పౌలు రాసిన చెప్పి నిమిషంగా నేను మీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదంటే, మనుషులైతే ఇక్కడ ఉన్నారు, ఇదైతే ఎక్కడో ఉంది, అందుకే ఎక్కట్లా. జస్ట్ నేను చెప్పే ఒక్క నిమిషం కాల అసలు చెప్పిన పఠనమే గుర్తుండపోతే ఇంకా చెప్పిన వాక్యం ఏం గుర్తుండేది మీకు? చెప్పిన పఠనమే గుర్తుండపోతే ఇంకా ఆ వాక్య సారాంశం ఏం గుర్తుంటుంది? అందుకే మనం ఆత్మీయంగా బలపడలేకపోవడానికి కారణం ఇదే. అదే వేరే చర్చిల్లోకి వెళ్తే పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2 లేఖ 6వ అధ్యాయంలో అక్కడ స్వతంత్రం బిగిన్ చేస్తారు. మనకు చెప్పంగా అక్కడ వాక్యం స్టార్ట్ అయింది. మరి వాళ్ళకున్న ఆత్మీయత, వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న బలం, వాళ్ళకున్న జ్ఞానం మనకేమైపోతూ ఉంది? ఒకసారి ఆలోచించండి. చదువుకునే పిల్లకాయలు, వాళ్ళంటే చదువు రాదు, సరే పెద్దవాళ్ళు గుర్తుండదు. మీకేమైందిరా గుర్తుపెట్టుకోవడానికి? పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఈరోజు ఈ వారం మనం చదువుకున్నాం. ఖచ్చితంగా వచ్చే వారం రాంగల్ ఇదే అడుగుతా నేను, గుర్తుపెట్టుకోండి. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఈ 10 వచనాల్లో ఈరోజు మనం ఈ అరగంట సేపు మాట్లాడుకున్నది ఒకే ఒక వచనం గురించి మాట్లాడుకున్నాం. అది 10వ వచనం గురించి మాట్లాడుకున్నాం. ఈ 10 వచనాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ రేతి తెల్లారిద్ది. ఒక్క వచనమే ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కషన్ చేసుకున్నాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పత్రికలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం అందిస్తాడు. ఇంతకుముందు నేను కూడా పట్నం ఏమంటే ముందుగానే ప్రసాదం తీసుకొచ్చి ఇదిగో 7 నుంచి 7 చదవాలని చెబితే ఆడ కూర్చొని ఆ టైంకి వచ్చి చదివేవాడిని. మళ్ళీ భయం మళ్ళీ ఆడని పోయిద్దేమోనని ఆ క్రమం నుంచి ఈ క్రమం దాకా వచ్చాం. మీరు కూడా అలాగే రావాలనేది నా ఆశ. అది మన ఆశ ఉంటే సరిపోదు, దేవుడి ప్రార్థన ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు కావాలి. మనం దాన్ని గ్రహించగలగాలి వాక్యాన్ని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వచ్చే వారం ఎవరు వస్తారో ఎవరు రారో. ఒకవేళ ఇది అడగతారని రారేమో చర్చికి, అటు రాపోయినా బాధలేదు. గుర్తుపెట్టుకోండి, మీకే చెప్తుంది. కొన్ని చర్చిలో ఉంటాయి, పిల్లల్ని అడిగారంటే ఎవరు నాయన వచ్చేవారం వాడు అడుగుతాడు, నాయన వెళ్తే నేను వెళ్ళకుండా ఉంటే పోలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పత్రిక అయినా ఒకటే, 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. కానీ 10వ వచనం ఒక వచనాన్ని మనం ఎంతసేపు ధ్యానించుకున్నాం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే విని గ్రహించు వారంగా ఉండాలి, వదిలేసే వారంగా ఉండకూడదు. క్రీస్తు అంటే ఏందో మనం ఈరోజు తెలుసుకున్నాం. అది వచ్చే వారం అడిగితే ఎంతమంది చెప్పగలరు? మీకు ఆది కాండం నుంచి తీసుకొచ్చాను. క్రీస్తు అంటే ఎవరు? ఖచ్చితంగా దీనికి ఒకటే మార్గం. గుర్తుండాలని రూల్ ఏం లేదు. ప్రార్థన చేయండి, అయ్యా ఇదిగో మీ మాట నాకు అర్థం కావట్లేదు, ఆ మాట నాకు అర్థమయ్యేటట్లు చేయి. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది మార్పు. మనమేం చేయలేము. ఖచ్చితంగా మీరు నిక్కచ్చిగా ఆత్మతో సత్యంతో దేవుణ్ణి కానీ అడగగలిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మనం ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం. మనం ఏదో మన కోసం అడుక్కోవట్లా, మనం ఏదో తప్పు అడగట్లా, మనం ఏదో లాభం కోసం అడగట్లా,
మీ యొక్క మాటలు మాకు అర్థం కావట్లేదయ్యా, దయచేసి నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి. అయిపోయింది. ఈ వారం కాకపోయినా వచ్చే వారం అయినా కనీసం 10 మాటలు చెప్పుకుంటే కనీసం ఒక్క మాటన మనం మనసులో నిలుపుకోగలిగితే ధన్యమే మన జీవితం. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని విని గ్రహించే వారంగా ఉండాలి తప్పితే ఏదో ఇక్కడికి నుంచి బయటికి వెళ్ళి వదిలేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఎంతసేపు గంట సేపు కూర్చున్నా, ప్రతి ఆదివారం వచ్చి ఆరాధన చేసినా, పండగలు చేసినా, ఇలాంటివన్నీ వేస్ట్. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడతామో ఆటోమేటిక్గా మన జీవితంలో మార్పులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎంతోమంది మారిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా అనేక మంది మార్చబడ్డారు కూడా. మరి వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది? ఈరోజు ఒక తాగుబోతాడు ఒక ప్రసంగం చెబితే వందల మంది మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడి శక్తి అతనికి ఇవ్వబట్టే జరుగుతాయి. మన కోరికలు మన ఆశలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి? అవి ఎప్పుడు ఉండేవి? మనం పుట్టిన కానించి చచ్చేదాకా ఎప్పుడు ఉండేవి. ఏ రోజుకి ఆ రోజు కొత్త సమస్య, ఏ రోజుకి ఆ రోజు కోరిక, ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ యాస్టి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి నీ మాటలు నాకు అర్థమయ్యేటట్లు చేయయ్యా, నీ మాటల ప్రకారం నేను నడుచుకునేటట్టు నువ్వు సహాయం చేయి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే ఈ 2 మాటల ద్వారా అనేక మన జీవితంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా వస్తాయి అనేది నా దృఢ విశ్వాసం. ఎందుకంటే ఇంతకుముందు నాకు కూడా బైబిల్ అర్థం కాక తల్ల కిందలు పడేవాడిని, పదాలు అర్థమయ్యేవి కాదు. ప్రార్థన చేసుకుని నిదానంగా వస్తూ ఉంటాయి. మరి ఆ రోజు వాక్యం 4 వాక్యాలు చదవడానికి అరగంట సేపు ట్రైనింగ్ తీసుకొని వచ్చి చదవాలన్నా భయం వేస్తా వణుకు వస్తూ ఉండేది, ఎక్కడ తప్పు చెబుతామేమో అనేది. మళ్ళీ లేఖన భాగాలు కాగితం మీద రాసుకోవటం, మర్చిపోతామేమో. ఆ రోజు చదివే లేఖనం ఏందని కాగితం మీద రాసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు కొంత మెరుగుపడినట్టుగానే ఉంది, నాకైతే అనిపిస్తూ ఉంది. మీరు కూడా అలాగే ఆత్మీయంగా బలపడాలి, వాక్యాన్ని స్వీకరించి ఆత్మీయంగా బలపడాలనేదే నా కోరిక. తద్వారా మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మీయంగా బలపడితే క్రీస్తుకి దగ్గరగా కాగలం. అసలు ఆత్మీయతే మనం లేనప్పుడు, అసలు క్రీస్తు ఎవరు తెలియనప్పుడు మనం ఆయన దగ్గర కావడానికి అవకాశమే ఉండదు. సర్వసాధారణంగా చాలామంది క్రీస్తు మన రక్షకుడు, మన పాపాల కోసం వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన మరణం ద్వారా మనకు పరలోక రాజ్యం వస్తుంది, ఇది మాత్రం చెబుతారు, నోటెడ్గా చెబుతారు. కానీ దీని వెనకాల చాలా అర్థాలు ఉంటాయి. అవన్నీ మనం గ్రహించే వారంగా ఉంటే అప్పుడు ఆత్మీయంగా మనం బలపడటానికి అవకాశం ఉండేది. కాబట్టి వాక్యాన్ని విని గ్రహించే వారంగా ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను ఇందాడ? ఈరోజు మనం చదువుకున్న పట్టణం ఏంటి?